చపాతీలకి పిండి బిసుకుతున్నట్టు చేతులను ఓ తెగ బిసుకేసుకుంటున్నావేంటి? మంచి ప్లాన్ వేసాను శోభన్ రాజు. ఈ పాటికి అది అయిపోయి ఉంటుంది. న్యూస్ కోసం వెయిటింగ్. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇలా ఓవర్ ఎక్సైట్ అయ్యే వీపుకి ఆయింట్మెంట్ రాసుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? మళ్ళీ ఏదన్నా తేడా వచ్చిందనుకో, ఈసారి మీ అన్నయ్య కూడా కాపాడలేడు. డైరెక్ట్గా రోడ్డు మీద పడతాం. ఇన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాక కూడా దొరికిపోయేలా చేస్తానా ఏంటి? నాకు బొర్రుందిలే శోభన్ రాజు. అది ఉందో లేదో నేను చెప్తాను, ముందు ప్లాన్ ఏంటో చెప్పిచావు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఓసిని అమ్మ అక్కడ బంగారంగాను సూపరు. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. మరి విషయం శ్రావణికి చెప్పావా? ఇందాక ఇది చెప్దామని వెళ్తేనే కోపంతో కేకలేసింది. మళ్ళీ మూడ్ బాగున్నప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాను. ఇలాంటివి చెప్తే నేనే పోయిన మూడు సెట్ అయ్యేది. వెంటనే ఈ విషయాన్ని శ్రావణికి చెప్పాలి, పద. అక్కా అక్కా. అమ్మా ధరణి, నువ్వా? లోపలికి రామ్మా. టైం లేదక్కా, తొందరగా డెలివరీ ఇవ్వాలి కదా. అయిపోయిందమ్మా, డబ్బాలో కూడా పెట్టేశాను, తీసుకొస్తానుండు. చాలా గొప్ప సాయం చేస్తున్నావు ధరణమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అయ్యో అక్కా, ఎందుకక్కా అంత పెద్ద మాటలు? లేదమ్మా, పనిచేసి ఓపుకున్నా ఇల్లు వదిలే పరిస్థితి లేదు. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్లకి చాలా పెద్ద సాయం చేస్తున్నావు. ఆ రోజు గుళ్ళో అమ్మవారిని దారి చూపించమని అడిగాను. ఈ రోజు ఇలా నీ రూపంలో దారి చూపించింది. అదేం కాదక్కా, ఆ రోజు గుళ్ళో నిన్న పరిస్థితుల్లో చూడగానే నాకొక దారి కనిపించింది. అందరం కలిసి అదే దారిలో నడుద్దాం అక్కా. సరే అక్క, వెళ్ళొస్తాము. పదండి సారు. ధరణమ్మా, ఏంటక్కా? ఎలా వచ్చారు? నడిచే వచ్చామక్కా. అయ్యో, ఇప్పుడు ఈ కాలనీ అంతా నడుస్తూ డెలివరీ ఇస్తారా? మా ఆయన బండుంది, తీసుకెళ్ళండి. అయ్యో, ఎందుకులే అక్కా? ఎందుకంటావేంటమ్మా? ఇలా ఎంత దూరం నడుస్తారు? ఆయనకి దెబ్బ తగిలినప్పటి నుంచి అదిగో ఆ బండి అలాగే మూలన పడిపోయింది. మీకైనా పనికొస్తుంది కదా, ఉండు తాళం తీసుకొస్తాను. సారు, బండి మీదంట, వెళ్దామా? ఇదిగోమ్మా, తీసుకెళ్ళు. వస్తామక్కా, పదండి సారు. కూర్చో టైలర్. నీకేమనిపిస్తుంది? నాకు కూడా చాలా బాగుంది సారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కారులో వెళ్తూ ఎవరైనా జంట బండి మీద వెళ్తుంటే కారు ఉంటే బాగుండేది కదా అనుకునేవాడిని. కానీ ఇష్టమైన మనిషికి ఇంత దగ్గరగా కూర్చునే అవకాశం బైక్ అయితే హాయిగా ఉంది. ఏమంటావు? మీరేమంటే దాన్ని నేను అదే కరెక్ట్ అంటాను. కానీ ఒక్కటే లోటు టైలర్. ఏంటి?
ముందు ఒక బాబు, నీ ఒళ్ళో ఒక పాప, వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది బాగుంటుంది. ముందు మీరు పెద్దవాళ్ళు అవ్వండి, ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. అంటే నేను ఇంకా చిన్నపిల్లాడినా? అదేం లేదు, చాలా పెద్దవాళ్లే. ఇదేంటి సారు, ఖాళీ ప్లేస్ ఉంది. అడ్రస్ ఇదేనా? ఇదే టైలర్. అది 43, ఇది 44. కానీ పొరపాటున తప్పు అడ్రస్ ఇచ్చారేమో, ఒకసారి ఫోన్ చేయండి సారు. అలాగే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే సారు, ముందు వేరే వాళ్ళకిద్దాం, తర్వాత వీళ్ళ సంగతి చూడొచ్చు. నవోదయ కాలనీ డి బ్లాక్కి వెళ్ళండి. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఈ కాలనీలో డి బ్లాక్ ఎక్కడ? సార్ ఇక్కడ సివర్కే లాస్ట్. ఇదేం టైలర్, ఒక అడ్రస్లో ఇల్లే లేదు, ఇంకో అడ్రస్లో అసలు బ్లాకే లేదు. ఇలా జరిగిందేంటి? ఒకసారి ఆర్డర్ వచ్చిన నంబర్స్కి ఫోన్ చేయండి సారు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ టైలర్. మొదటి రోజు ఎలా అవుతుందండి టైలర్? సరే, 3వ పార్సల్ అని ఇచ్చేద్దాం పద. అవసరం లేదు సారు, నాకు తెలిసి 3 అడ్రస్లో కూడా ఎవరు ఉండరు. కావాలంటే ఆ నంబర్కి కూడా చేయండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అర్థమైంది టైలర్, ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారని అర్థమైంది. ఇది చేసింది ఎవరో కూడా తెలుసు, నాకు తెలుసు. నేను ఇప్పుడు సారు ఆగండి, ఆగండి సారు. వదులు టైలర్, ఈరోజు వాళ్ళంతా చూడాల్సిందే. సారు ఆగండి, ఆవేశపడద్దని చెప్తున్నాను కదా. ఎదిగే క్రమంలో ఇలాంటి ఆటంకాలు రావడం సహజమే, కానీ వస్తున్నాయంటే మనం సరైన దారిలో వెళ్తున్నామని అర్థం, ఎదుగుతున్నాము అని అర్థం. ఈ కేసు గెలవాలంటే ఈ డాక్యుమెంట్స్ ఉండి తీరాల్సిందే. ఎంత ఆలోచించినా వేరే దారిది కనిపించటం లేదు. శ్రావణి, అమ్మా శ్రావణి. ఏంటి బాబాయ్? నువ్వు ఎంత చిరాకులో ఉన్నావో తెలుసమ్మా, కానీ మీ పిన్ని చేసిన పని చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావు. ఆ చిరాకు మొత్తం పోతుంది. ఏంటి? ఏవో ఆర్డర్లు వచ్చాయని ఎవరి చేత్తోనో వంటలు వండించి డెలివరీ చేయడానికి వెళ్ళారు కదా, ఆ ఆర్డర్లు ఇచ్చింది ఎవరనుకున్నావు? మీ పిన్నే. అవునా? అవును శ్రావణి, వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్ చేసి అన్ని తప్పు అడ్రస్లు ఇచ్చాను. నేను ఆర్డర్ చేసిన వంటలన్నీ వండించి డబ్బాలు పట్టుకుని బయలుదేరుంటారు. ఇచ్చిన అడ్రస్లు లేక ఫోన్లు చేస్తే పని చేయక ఈ పాటికి పిచ్చోళ్ళలా రోడ్ల మీద తిరుగుతుంటారు. అమ్మయ్యా, ఆ అమ్మాయి నవ్వింది.
ఇందాకే ఈ విషయం చెప్పుంటే ఇంకెంత రిలీఫ్గా ఉండేదో. అమ్మ శ్రావణి, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది కదా? ఉంటుంది బాబాయ్. మనం ఎంత టెన్షన్లో ఉన్నా మన ప్రత్యర్థికి ఎదురు దెబ్బలు తగిలాయని తెలిస్తే కాసేపు ఆ టెన్షన్ పోయి రిలీఫ్గా ఉంటుంది. వండించిన ఫుడ్ డెలివరీ ఇవ్వకపోతే డబ్బులు రావు, అలాగని వంట చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఇలా జరిగితే ఇంకొకసారి వంట చేయరు. సో ఆదిలోనే హంసపాదు. అయినా పొద్దున్నే ఆర్డర్స్ వచ్చాయని హడావిడి చేస్తుంటే ఒక్క రోజులోనే వీళ్ళ మొహాలకి ఇంత డిమాండ్ ఏంటా అని ఆశ్చర్యపోయాను బాబాయ్. నేను అదే అనుకున్నానమ్మా, కానీ అసలు సంగతి ఇది. థ్యాంక్స్ పిన్ని, చాలా మంచి పని చేశావు. ఇప్పుడు మనసుకి హాయిగా అనిపించే న్యూస్ చెప్పావు. ఇప్పుడు నిజంగా ఎవరు ఆర్డర్ చేసినా అది నిజమా అబద్ధమా అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. కస్టమర్లు విసిగిపోయి ఆర్డర్లు ఇవ్వరు. ఇంకా ఎవరి కోసం వంటలు చేయిస్తారు, ఏం బిజినెస్ చేస్తారు? అయిపోయింది బాబాయ్. మొదలు పెట్టిన మొదటి రోజే వ్యాపారం మూతబడిపోయింది. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందో, మళ్ళీ ఏం కొత్త బిజినెస్ లో మొదలు పెడుతుందో ఏంటో. అడిగయ్యక ముందే ముళ్ళకంప ముందేస్తే ఇంకేం చేస్తారమ్మా? అవును బాబాయ్, ఇలాగే కంటిన్యూ చేయాలి. అడుగడుగున ఆటంకాలు సృష్టించి ఎందుకు పనికిరాము అన్న అనుమానం వాళ్ళకి కలిగేలా చేయాలి. ఇంట్లో నుంచి పంపించేయాలి. ఐడియా బాగుంది. ఇదేదో కొత్తగా ఉందిరా. రే, ఇంటి వంట అంటారా సురేష్? ఏంట్రా ఇది? ఇంటి వంట కావాలనుకుంటున్నారా? మీకు ఇష్టమైన ఇంటి వంటను ఆర్డర్ చేయండి. చేసేద్దాం పద. వంటలు బాగా చేయగలిగితే ఇంటి వద్దనే ఉండి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఏంట్రా ఇది? మనం ఆర్డర్ ఇస్తే ఇంట్లోనే చేసి పంపిస్తారా ఏంటి మనకి? అవునరా, అదే కదా రాసింది ఇక్కడ. ఓకే, మరి ఆర్డర్ చేసుకుందాం పద. బాబు, ఆ పాంప్లెట్ ఒకసారి ఇవ్వమ్మా. థ్యాంక్స్ బాబు. ఓకేనండి, పద. శుభవార్త. హోటల్ భోజనంతో విసిగిపోయిన వారికి ఇంటి వంట. ఇప్పుడే మీకు ఇష్టమైన వంటలు ఆర్డర్ చేయండి. వంటలు బాగా చేయగలిగి ఇంట్లోనే వండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. భోజన ప్రియులని, పాకశాస్త్ర ప్రవీణులని ఒకే చోటకు చేర్చే అద్భుతమైన వేదిక. సారు, ఎందుకంత కోపం? వద్దని చెప్తున్నాను కదా. ఇంత చేశా కూడా కోపం రాకుండా ఎలా ఉంటుంది టైలర్? ఎంత ఆలోచించి ప్లాన్ చేశాం, ఎంత కష్టపడ్డాం. ఇలా రాంగ్ అడ్రస్లు ఇచ్చి మనతోనే ఆడుకుంటుందా? చంపేయాలన్నంత కోపంగా ఉంది టైలర్. సారు, నాకు కోపం లేదా సారు? నాకు ఉంది సారు. కానీ కోపం వచ్చిన ప్రతిసారి చూపిస్తే ఇక దానికి విలువేముంటుంది? ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. అయినా మీ అత్తయ్య ఇలాంటి పనులు చేయకపోతే ఆశ్చర్యపోవాలి గాని చేస్తే ఆశ్చర్యపోవాల్సిందేముంది? ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తుందని ఊహించాను, కానీ మొదటి రోజే వేసింది. అందుకే వెళ్ళి 4 తగిలిస్తే మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటుంది. అదిగో మళ్ళీ ఇదే ఆవేశం వద్దు అంటున్నాను. అప్పుడు మీ అత్త చేసిన పనులన్నీ తెలిసి చిత్తగొట్టారు. ఆవిడ చేసిన వెదో పనులన్నీ
ఆవిడ బయట పెట్టుకుంటే అత్తయ్య మావయ్య గడ్డు పెట్టారు. అయినా మారిందా? మళ్ళీ మొదలు పెట్టింది. కొంతమంది బుద్ధులు అంతే సారు, ఏం చేసినా మారరు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కోపం చూపించడం వల్ల మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఏం ఉండదు సారు. అంటే ఏం చేసినా చూస్తూ వదిలేద్దామా? ఇలా అయితే ఏ పని చేయనివ్వదు. ఇలాగే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మనం పరిష్కారం ఆలోచిద్దాం సారు. ఒక రకంగా ఈ రోజు మీ అత్త చేసిన పని వల్ల మనకి మంచే జరిగింది. ఇంకెప్పుడైనా ఎవరైనా ఇలా చేస్తే ఏం చేయొచ్చో ఆలోచించే అవకాశం వచ్చింది. మళ్ళీ ఎవరు మనతో ఇలా ఆడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇప్పుడే ఏదో ఒకటి ఆలోచించండి సారు. మళ్ళీ ఇలా జరిగితే వంట చేసిన వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. బాగా ఆలోచించండి. ఏం చెప్పాలో ఆలోచించండి. ఐడియా టైలర్. ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ముందే వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు పంపించమందాం. అప్పుడు ఎవరు మనతో ఇలా గేమ్స్ ఆడరు. ఒకవేళ ఆడినా ముందే డబ్బులు వస్తాయి కాబట్టి మనకి లాస్ ఉండదు. సూపర్ సార్. మీరు చూసారా ఆలోచనకి ఆవేశానికి ఎంత తేడా ఉందో? ఆవేశం నష్టం కలిగిస్తే ఆలోచన పరిష్కారం చూపిస్తుంది. హలో అమ్మా, నా పేరు వీరప్రతాప్. నేను జర్నలిస్ట్ని. ఇప్పుడే మీ పాంప్లెట్ చూస్తున్నానమ్మా. అవునా, చెప్పండి. మీకు ఫుడ్ కావాలా లేదా మీ వాళ్ళు ఎవరైనా మెంబర్గా జాయిన్ అవుతారా? రెండూ కాదమ్మా, మీ ఐడియా నచ్చి మీతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేశాను. ఐడియా అద్భుతంగా ఉందమ్మా. ఇలా పాంప్లెట్స్ వేసి అందరినీ అడగాల్సిన అవసరం ఏముంది? ఒక మంచి మొబైల్ యాప్ చేసి కొంచెం పబ్లిసిటీ ఇస్తే నెలలు కాదు రోజుల్లో పాపులర్ అయిపోతారు. సూపర్ హిట్ అయిపోతారమ్మా. నిజమేనండి, కానీ అదంతా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అంత డబ్బు మా దగ్గర లేదు. అవునమ్మా, చాలా డబ్బులు కావాలి. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా?